గార్డెన్ అండి. నా చిన్న గార్డెన్లో అన్ని చిన్న చిన్న చెట్లు పెట్టుకున్నా నేను. దీంట్లో ఉసిరి చెట్టు ఉందండి, ఉసిరి చెట్టు పెట్టుకున్నాను. రెడ్ కలర్ మందారం, ఒంటిరెక్క మందారం చెట్టు పెట్టుకున్నాను, దీంట్లో ఉంది. ఇంకా ఇది చమేలి చెట్టు అంటారు కదా, వీరజాజి చెట్టు ఉంది దీంట్లో. ఇంకా దొడ్డు మల్లె చెట్టు ఉంది. ఓకే, ఇంకా ఫ్లవరింగ్ వస్తుంది దీంట్లో. మళ్ళీ ఇంకా ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్ రోజ్ ఫ్లవర్ చెట్టు ఉంది. ఇక్కడ అలోవెరా చెట్టు ఒకటి పెట్టుకున్నానండి. ఆ చెట్టు ఉండాలంటారు కదా ఇంట్లో. ఉసిరి చెట్టు, అలోవెరా చెట్టు అండ్ తమలపాకు చెట్టు ఉంది. ఇదేమో ఒక క్రోటన్ చెట్టు లాగండి, చిన్న చిన్న పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి, చాలా బాగుంటాయి అవి. ఇంకా ఇదేమో క్రీమ్ కలర్ అండ్ లెమన్ మిక్స్డ్ కలర్ గులాబీ అండి ఇది. ఇదేమో పింక్ కలర్, లైట్ పింక్ కలర్ వచ్చి సింగిల్ రెక్కవి మందారం చెట్టు. డైలీ 5 to 6 ఫ్లవర్స్ అవుతాయండి ఒకటే చెట్టుకి. ఇంకా ఇది చిన్న మిరపకాయల చెట్టు. ఒక చిన్న మిరపకాయ వచ్చింది లాస్ట్ వీక్, ఇప్పుడు ఫ్లవర్స్ వస్తున్నాయి. మేబీ 1 వీక్లో మళ్ళీ మిరపకాయలు అవుతాయి మాకు మొత్తము. ఇది కనకాంబరం చెట్టు, మొన్నటి వరకు సీజన్ ఉండే, ఫ్లవర్స్ అయినాయి, ఇప్పుడు ఇక అయిపోయినాయి మొత్తం అంతా, మళ్ళీ ట్రిమ్మింగ్ చేయాలి. ఇది నా ఫేవరెట్ కాకరకాయ చెట్టు. ఇది ఒక 1 month నుంచి తీగ పెట్టినానండి, అవుతుంది. ఇప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి, చిన్న చిన్న పిందెలు కూడా వస్తున్నాయి, కాకరకాయ పిందెలు అన్నీ. ఒక 15 days 1 monthలో మంచి మనకి తినడానికి యూజ్ అవుతాయి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే మనకు వస్తాయి. ఎవ్రీ ఇయర్ పెడతా నేను, లైక్ 5-6 years నుంచి వేస్తున్నాను. ఏదైతే చెట్టు ఉంటుంది అదే చెట్టు, అవే మళ్ళీ గింజలు పడి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ అవే ఒక 5 to 6 చెట్లు వచ్చేస్తాయి అన్నమాట. ఎవ్రీ ఆల్టర్నేటే మనకి వస్తాయి కాకరకాయలు స్టార్ట్ అయినాయి అంటే. ఇంకా చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి చూడండి, ఇంకా రావాలి. కొంచెం వర్షాలు పడ్డాయంటే ఇంకా బాగా అవుతుంది. ఎందుకంటే మనం ఎంత వాటర్ వేసినా కానీ న్యాచురల్ వాటర్, వర్షం నీళ్ళతో అయితే చెట్లకి గ్రోత్ వస్తుంది కదా, అది చాలా బాగుంటుంది. మనం వాటర్ వేసిన దానికంటే ఒక్క వర్షం చుక్కకే చెట్టు చాలా బాగా చిగురిస్తుందండి మొత్తము. ఇంక అన్ని తీగలు కట్టేసి ఇట్లా పెట్టినాను. ఇంకా మొత్తం ఇక్కడ ఒక చెట్టు అయింది, దాన్ని కూడా పూలు వచ్చినాయి, చిన్న చిన్న పిందెలు అయినాయి. మళ్ళీ ఇక్కడ ఒకటి మామిడికాయ చెట్టు పక్కన ఒకటి అయింది, దాన్ని మామిడికాయ చెట్టు నుంచే కొంచెం తీగలు కట్టేసి దాన్ని కూడా మొత్తం ఇట్లా చేసినానండి. అక్కడిక్కడ తీగలు పెట్టేసి దారాలు తాళ్ళు కట్టేసి కొంచెం స్ప్రెడ్ చేసినాను. ఇంకా కొంచెం ఒక 1 week 10 days అయినంటే కొంచెం బాగా అవుతాయి అవి, కొంచెం ఎండకు కొంచెం అటు ఇటు అవుతున్నాయి మొత్తము. ఇంకా చెట్లు నా ఫేవరెట్ అండి కాకరకాయ. నేను వేయకముందే కాకరకాయ చెట్లు వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారా, ఇక్కడ తీగలు వచ్చాయి, మళ్ళీ అక్కడి నుంచి తీగలు వెళ్తున్నాయి మళ్ళీ పైకి. అవట్లా మొత్తం పైకి పారేసేస్తాను. మొత్తం పైనుంచి తాళ్ళు వేసేసి కట్టేసినామంటే మొత్తం ఇక్కడంతా వచ్చేస్తుందండి మొత్తము. ఇంకా మొత్తం అంతా కంప్లీట్ అయ్యాక మీకు మళ్ళీ నేను ఒకసారి చూపిస్తాను నా వీడియోలో. ఇంతకుముందు వీడియోలో చిన్న చెట్టు ఉన్నప్పుడు చూపించాను నేను అందరికీ, అప్పుడు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ కొంచెం పెద్దగా అయ్యాయి. ఒక 1 week 10 daysలో మళ్ళీ అంత పెద్దగా అయ్యాక మీకు అందరికీ మళ్ళీ చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.